అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. లక్ష్మీ కటాక్షం కోసం ప్రతిరోజు చేసే నిత్య పూజలో లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ పసుపు కుంకుమ పువ్వులతో అలంకరణ చేసి ధనప్రాప్తి కలిగించమని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని ఈ పూజ చేయాలి. పూజా విధానం: 108 ₹1 బిళ్ళలు తీసుకొని లక్ష్మీ అష్టోత్తరంతో ఒక్కో నామం చదువుతూ ₹1 బిళ్ళ అమ్మవారి ఫోటో ముందు అర్చన చేస్తూ పెట్టాలి. హారతి ఇవ్వాలి. రోజు మీరు ఏ నైవేద్యం పెట్టినా పర్వాలేదు, కానీ శుక్రవారం మటుకు బెల్లన్నం నివేదన చేస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీరు అపర కోటీశ్వరులు అయిపోతారు అని నేను చెప్పను, కానీ మీకు కనీస అవసరాలకు ఎప్పుడూ లోటు ఉండదు. అప్పు చేసే అవసరం రాదు. అప్పు ఉన్న కొద్దిగా తీరుతూ ఉంటుంది. ఈ పూజకు ఆహార నియమాలు ఇంకా ఏమైనా నియమాలు అంటూ లేదు, కానీ లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న ఇంటిలోనే నిలుస్తుంది. దుమ్ము ధూళి ఉన్న ప్రాంతంలో ఎన్ని పూజలు చేసినా ఉపయోగం ఉండదు. రోజు ఈ కాసుల పూజ అయిపోయాక కూడా అక్కడే ఉంచాలి. రోజు అవే వాడాలి. ఈ పూజకు వాడిన రూపాయి కాసులు ఎవరికి ఇవ్వకూడదు, ఖర్చు పెట్టకూడదు. పూజ 41 రోజులు మొక్కుకొని చేయవచ్చు. తర్వాత కూడా ఎన్ని రోజులైనా చేయవచ్చు. ఈ పూజ ఇదే విధంగా తామర గింజలతో పసుపు కొమ్ములతో కూడా చేయవచ్చు. స్తోమత ఉన్నవారు 108 వెండి కానీ బంగారు పుష్పాలతో అష్టోత్తరం చదివి పూజ చేయవచ్చు. మంత్రం ఉపదేశం ఉన్నవారు లక్ష్మీ గాయత్రి, లక్ష్మీ మూల మంత్రం, కమలాదేవి మంత్రంతో ఇదే విధంగా 108 సార్లు అర్చన చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి నేతితో దీపారాధన శ్రేష్టం. నువ్వుల నూనె, కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు. నిమ్మపండు పులిహార, పెసరపప్పు పాయసం, శనగలు ఇష్టమైన నైవేద్యం. లక్ష్మీ పూజకు, కుబేర పూజకు, ధనప్రాప్తి కోసం చేసే పూజలో సువాసన గల అగరబత్తి కానీ, సాంబ్రాణి కానీ, సువాసన గల పుష్పాలు, పూజ మందిరం సువాసనతో ఉండాలి. పూజలో ఇది ముఖ్యమైన విషయం. రోజు కుదరని వాళ్ళు ప్రతి గురువారం, శుక్రవారం అయినా చేసుకోవచ్చు. ఈ రూపాయి బిళ్ళలు బీరువాలో పెట్టుకోవచ్చు, లేదా నిత్యం పూజ గదిలో అమ్మవారి ఫోటో ముందు ఉంచడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.